అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ టిఫిన్‌కి బోండా వేద్దాం అనుకుంటున్నాను. దానికోసమే దోసపిండి అది తీసుకుంటున్నానండి పక్కకి. అంటే ఫ్రిడ్జ్‌లో ఉంటుంది కదా! కొంచెం సేపు పక్కన పెట్టామంటే కూలింగ్ అంతా తగ్గిపోతుంది. దాంట్లోకి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా బోండాలు. పిండి అనేది లూజ్‌గా లేకుండా కొంచెం గట్టిగా ఉంటే నూనె అనేది మనం వేసినప్పుడు పైన పడదు అని చెప్పారు. అంటే నేను తెలుసుకునింది. నాకు కొంచెం ఇవి బొండాలు వేసేటప్పుడు ఏంటంటే పైన పడతాయని అదొక భయము. అట్లా గట్టిగా ఉంటే పడదంట. లూజ్‌గా ఉంటే మాత్రం ఆయిల్ పీలుస్తది. దాంట్లో ఆయిల్ అనేది కూడా పైకి చిమ్ముతది. ఇంకా ఇవాళైతే గట్టిగానే కలిపి చూస్తున్నానండి. ట్రై చేద్దాము ఎలా వస్తాయో. ఎప్పుడు వేసినా కూడా తోకలొస్తాయండి వాటికి. మరి ఈరోజు ఎలా వస్తాయో చూడాలి. ఇంకంతా ఇవి వేసిన తర్వాత కరివేపాకు అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేను గార్డెన్‌లోకి వెళ్ళి తీసుకురాలేక ఇట్లా అయితే కలిపేస్తున్నాను. ఇంక ఇదంతా కలిపేసి కొంచెం సేపు పక్కన పెట్టేసామంటే మనం వేసుకోబోయేసరికి కూలింగ్ అంతా తగ్గిపోయి మనకి పిండి అనేది బాగా రెడీ అవుతుందండి. ఇంక ఇవాళ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటున్నాను. శనివారం వీడియో అండి ఇది. తులసి మాల అవి కట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇంకా ఇదైతే కలిపి పక్కన పెట్టిన తర్వాత నేను తులసి దళాలు, పువ్వులు అవి కోద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే అసలు పువ్వులైతే ఏం లేవు. ఇంకా బయట సైడే నాకు తులసి దళాలు అవి చెట్టు బయటకే ఉంటుంది. ఇంకా అవి కూడా కోసుకొని తీసుకొద్దామని అనుకుంటూ ఇంకా ఇది కూడా చూసుకుంటున్నానండి. పని చేస్తున్నా కూడా మైండ్ అంతా పని మీదనే రన్ అవుతూ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇదే మైండ్ సెట్‌తో ఉంటాను నేను. ఇంతకు మించి వేరే ఆలోచనలు అట్లాంటివి పట్టించుకోనండి అసలు. పక్కన వాళ్ళ విషయాలు అట్లాంటివి అయితే నేను అసలు దగ్గరికి కూడా రానివ్వను. అయినా కూడా నాకు సమస్యలు అనేవి నెత్తినొచ్చి పడుతూనే ఉంటాయి. నేనేమనుకున్నా కూడా మాటలు పడాల్సి వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి నాకు. మరి అది ఎందువల్లో ఏంటో నాకేమీ అర్థం అవ్వట్లేదు. ఏమాత్రం నేను అసలు తలదూర్చుకున్నా కూడా మాటలు వస్తూ ఉంటాయి కదా! వాటినైతే ఎట్లా ఇగ్నోర్ చేయాలో తెలియట్లేదండి. చాలా వరకు కొన్నిటినైతే వదిలేస్తాను నేనసలు. కొన్నిటిని మాత్రం నేను వదిలేయాలి అనుకున్నా నా మనసు ఒప్పట్లేదు. ఇంక ఇవాళైతే నాకు కూడా కొంచెం డల్ మోడ్‌లోనే ఉన్నాననే చెప్పాలి నేను. ఇంక ఇవాళ ప్రశాంతంగా ఫస్టు స్వామివారికైతే పూజ అది చేసుకుందామని చెప్పేసి ఇంక ఇవన్నీ వంట, టిఫిను ఇవంటే లేట్ అయిపోతది. టిఫిన్ వరకు చేసేసి పెట్టేసామంటే వీళ్ళు తినేసి ఎటెళ్ళే వాళ్ళు అటు వెళ్ళారనుకోండి, మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నిదానంగా పూజ అది చేసుకోవచ్చు కూడా. మళ్ళీ ఎట్లాగో పూజ అయిపోయిన తర్వాత వంట అనేది చేసుకుంటాం కాబట్టి ఇవైతే లేటు చేయలేం కదా! ఫస్ట్ ఇంకా ఇంట్లో వాళ్ళ పనులన్నీ చూడాలి. ఇంకా వాళ్ళ పనులన్నీ చూసి పెట్టిన తర్వాతే మనకి హెల్త్ బాగున్నా, బాగోలేకున్నా, మనసు బాగున్నా, బాగోలేకున్నా ఇంట్లో వాళ్ళకైతే మాత్రం చేసే పనులు ఏవి ఆగవు కదండీ! ఇంకా వాటిని పంచుకొని కూడా ఎవరు వచ్చి చేయరు. మనకైతే తప్పదు. ఇంకా కొన్ని పువ్వులే ఉన్నాయండి. ఇంకా ఉన్న పువ్వుల వరకు కోసుకొచ్చాను. తులసి మాల అయితే ఈ విధంగా కట్టుకున్నాను. స్వామివారికి వేస్తే అసలు చాలా ఆనందంగా అనిపించింది. మనసు బాలేనప్పుడు నేనైతే కంప్లీట్‌గా అస్సలు ఇంకా దేవుడి మీదే డిపెండ్ అయిపోతానని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎవరితోటి షేర్ చేసుకోనండి. నేను అంత ఎక్స్‌ప్రెసివ్ అయితే కాదు. కనీసం మా వారితో కూడా నేను ఏది పెద్దగా బాధ అనిపించినా ఏమి చెప్పను. కానీ దేవుడికి మాత్రం ప్రతీదీ ఇంకా అసలు వచ్చేస్తూ ఉంటాయి అట్లాగా కళ్ళల్లో నుంచి. ఇంకా అలాగే నేనైతే ఇవాళ మనసు బాలేదు కాబట్టి ఖచ్చితంగా అయితే పూజ అయితే చాలా సేపే చేసుకున్నాను. నిజంగా చెప్తున్నా, పూజ చేసుకొని మధ్యాహ్నం వంట అంతా అయిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అసలు ఏంటో ఒక భారం దిగిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం మనుషులతో షేర్ చేసుకుంటే మన విషయాలు ఇంకెవరితోనైనా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. అదే దేవుడితో షేర్ చేసుకుంటే మన పాప పుణ్యాలని లెక్క కట్టేది ఆయనే కదా! అందుకని ఎక్కువ మ్యాక్సిమం నేనైతే దేవుడితోనే షేర్ చేసుకుంటాను నాకున్న ప్రతి బాధని. ఈ విధంగా అయితే ఫస్టు తులసి మాల అన్నీ కట్టుకొని నైవేద్యము అన్నీ పెట్టేసుకున్న తర్వాత దీపారాధన అది చేసుకొని ఇంకా గోవిందనామాలు అవి చదువుకుంటూ ఉన్నానండి. అక్షింతలు, కొన్ని పువ్వులు ఉన్నాయి, వాటితోటి చేసుకుంటూ ఉన్నాను పూజ అనేది. ఇంకా హారతి కూడా పచ్చకర్పూరంతోనే ఇస్తానండి నేను ప్రతి శనివారము.
ఇంక ఇప్పుడు స్వామివారికి అయితే హారతి ఇచ్చేసి అట్లాగే ధూపం కూడా ధూపహారతి అంటాం కదా, ధూపహారతి కూడా ఇద్దామనుకుంటున్నాను. ఇంక అసలు మనసు బాగాలేనప్పుడు ఇంక ఇవి ఏవేవో చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఏమాత్రం ఖాళీగా కూర్చున్నాను అంటే ఇంక నాకు అవే ఆలోచనలు వస్తుంటే నేను వాటిని ఇగ్నోర్ చేయలేను. ఇంకా అందుకోసం ఇట్లాగ వంట కానీ, ఇంట్లో ఏమైనా సర్దడము, ఇంకా పూజ, దేవుడి మీద డిపెండ్ అవ్వడము, ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే నన్ను నేను డైవర్ట్ చేసుకోవడానికి. ఖాళీగా ఉన్నాను అంటే ఇంక పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి కదా, అందుకోసం అనేసి నన్ను నేను డైవర్ట్ చేసుకోవడానికైతే ఈ విధంగా అన్నీ చేసుకుంటాను. ఇంట్లో కూడా ఇంకేదైనా బాగాలేదు అంటే కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ తీసి బెడ్ మీద వేసి మళ్ళీ అవన్నీ సర్దుకుంటూ కూర్చుంటాను. అలా చేస్తే ఏంటంటే ఇంక వేరే ఆలోచన ఉండదు అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీతో బిహేవ్ చేస్తారు కదా, నేనైతే ఇట్లా బిహేవ్ చేస్తాను. మరి ఇది తప్ప కరెక్టా కాదా అనేది నాకైతే తెలియదండి. నేనైతే ఇంకా ఈ విధంగానే చేసుకుంటాను. ఇంక ఇప్పుడు హాల్లో కూడా ఇక్కడ పెద్ద పట్టం ఉంది కదండి స్వామివారిది, ఇది నాకు చాలా ఇష్టము, తిరుపతిలో తెచ్చుకున్నాను. ఇంకా హారతి ఆ స్వామివారికి కూడా చూపిస్తాను. ఇంక నేను కూడా కళ్ళకద్దుకున్న తర్వాత ధూపము హారతి ఇద్దామని చెప్పేసి ధూప్ స్టిక్ వెలిగించాలి. చల్లగా ఉండేసరికి వాతావరణం అది పెద్దగా అది మండుకున్నట్లేదు. మళ్ళీ ఇప్పుడు వెలిగిస్తాను. ఇంక ఇక్కడైతే మనస్ఫూర్తిగా స్వామికి దండం పెట్టేసుకొని నా బరువు బాధ్యతలన్నీ ఇంకా ఆయన దగ్గరే వదిలేశానండి. ఇంకా ఏమైనా కానీ నా మనసులో ఉన్న బరువు అంతా దిగిపోయినట్టు అనిపించింది. ఇంక నేను కూడా బొట్టు అది పెట్టుకొని ఇంక ఇక్కడి నుంచి లెగిసిన తర్వాత ధూపం అయితే వెలిగించాలి. సొసైటీ ఏంటో మరి జనాలు ఇట్లా ఉన్నారు, అర్థమే కావట్లేదు. ఉత్త పుణ్యానికే మాట్లాడుతున్నారు. వాళ్ళని అసలు మనం ఎలా ఇగ్నోర్ చేయాలి ఏంటి అనేది తెలియట్లేదండి. మ్యాక్సిమం ఇంట్లో సమస్యల కన్నా బయట సమస్యలతోనే ఎక్కువ సఫర్ అవుతున్నానేమో నేను అనిపిస్తుంది నాకు. చాలా వరకు వీటిని అయితే ఇంక నుంచి పక్కన పెట్టాలి. ఈ ఇయర్ ఎండింగ్లో నేను తీసుకునే డెసిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఉండాలి అనేదైతే అనుకుంటున్నాను. నేను ఏం డెసిషన్ తీసుకున్నాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కానీ ఇయర్ ఎండింగ్లో మాత్రం మనం నెక్స్ట్ ఇయర్ చాలా హ్యాపీగా స్టార్ట్ చేయాలి, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కానీ మనం ప్రామిసెస్ అనేవి కొన్ని చేసుకోవాలండి. ఎప్పుడూ ఒకటేలాగా ఉంటే కూడా చూసేవాళ్ళకు కూడా చీప్ అయిపోతున్నట్టున్నాము. మేబీ నాకు తెలిసి మనకి చేతగాంతనం అని అనుకుంటున్నట్టున్నారు వాళ్ళు. లేదు, చూపించాలి మనమంటే ఏంటి అనేది కూడా వాళ్ళకి చూపించాలి, ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళకి. చాలా వరకు ప్రతిదీ ఇగ్నోర్ అంటే అసలు ప్రతిదీ చేయలేం కదా. అలాగా కొంతవరకు ఉంటుంది మనిషి అయిన తర్వాత ఎవరికైనా, దాన్నైతే ఒప్పుకుంటాను నేను. చిన్నవి చూసి చూడనట్టు వెళ్ళేవి ఉంటాయి, మనసు బాధపడేవి ఉంటాయి. సో ఈ ఇయర్ ఎండింగ్లో అయితే నేను తీసుకునే డెసిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే ధూపం కూడా వెలిగించానండి. ఇంకా స్వామివారికి కొంచెం నేను వేసుకునే ధూపం పొడి ఉంటుంది కదా, అది వేసి ధూపహారతి అవి ఇస్తున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఏదైనా మైండ్ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఇట్లా పూజ చేసుకొని సాంబ్రాణి వేసుకొని హాయిగా మనశ్శాంతిగా ఉంటే మనకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. మనకంటే ప్రజెంట్ నా వరకు అయితే నాకైతే ఫీలింగ్ బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఏదో ఒకటి ఇట్లాగా అయితే చేసేస్తాను, నేను ఖాళీగా అయితే ఉండను మ్యాక్సిమం. ఇంకా ఇవాళది శనివారం కలిసి వచ్చింది. మామూలుగా చేసుకునే పూజ కన్నా ఇవాళ అయితే కొంచెం ఎక్కువసేపే ఉన్నానని చెప్పొచ్చు. అసలు మనసు అయితే అస్సలు బాగాలేదండి. దేనివల్ల అసలు ఏంటి, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ మనుషులకి మనం అవకాశం ఇస్తున్నాము మాట్లాడేదానికి, మన వల్ల ఏమవుతుంది, మనం ఏం చేయకుండా ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయి అని 100 ఆలోచనలు వస్తాయి. ఇంకన్నీ మొత్తం స్వామివారికి అప్పచెప్పేసాను నేనైతే. ఎందుకంటే పాపపుణ్యాలు డిసైడ్ చేసేది అనేదో చెప్తారు కదా, వాళ్ళే స్వామి మనం పాపం చేసినా పుణ్యం చేసినా మన అకౌంట్లో వేసేది, ఇంకంతా ఆయనే చూసుకుంటాడు. దీని గురించి అయితే నేను ఎక్కువ సఫర్ అవ్వాలి అని అనుకోవట్లేదు. ఇంక ఇక్కడైతే మొత్తం ధూపం స్వామివారికి చూపించిన తర్వాత ఇల్లంతా కూడా వేశానండి. ఆ స్మెల్కి నాకు కూడా చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా. ఇంకా కొంచెం సేపు అట్లా కూర్చున్న తర్వాత ఇంక మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేయాలి. ఏది మనకి ఎలా ఉన్నా ఏ పని ఆగదు కదా. ఇంక ఇవాళ చిక్కుడుకాయలు మటిక్కాయలు అంటాం కదా, అవి తాళింపు చేస్తున్నాను ఇక్కడ.
చాలా సింపుల్గా మనకి మనసు బాలేనప్పుడు కూడా వంట మీద కూడా నేనైతే అంత ఇంట్రెస్ట్ పెట్టలేను కాకపోతే చేయాలి కాబట్టి అన్నట్టుగా చేశానండి. ఇదైతే అక్కడక్కడ అడుగు కూడా అంటించేసాను. ఇంకా వాటిని అయితే ఏరు పక్కన పెట్టేసి ఇంకా పైన పొడి అది చల్లేసి ఉప్పు చూసుకున్నాను, సరిపోయింది. ఇంకా కర్రీ కింద వచ్చేసి దొండకాయని పచ్చడి చేశానండి. ఇంకా దొండకాయలు అవి బాగా వాడ్చుకొని, పచ్చడి అంటే నేనేమి రోట్లో దంచలేదు, మిక్సీకే వేసాను. టేస్ట్ అయితే బాగొచ్చింది, బాగుందన్నారు. ఇదిగోండి ఇట్లా వాడ్చుకున్న తర్వాత ఇంక వీటిని కొంచెం చింతపండు వేసి ఉప్పు తెల్లబాయి వేసి మిక్సీకి వేసుకోవడమే. నచ్చిందండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంక ఇవాళ భోజనంలోకి అయితే ఇవేనండి, దొండకాయ పచ్చడిను అది చిక్కుడుకాయల తాళింపు. ఇంకా భోంచేసేసిన తర్వాత కూడా ఇంకా బట్టలు ఉన్నాయి, ఇంకా వాష్ చేసిన బట్టలు అవి మడతేస్తూ కూర్చున్నాను. నేనైతే ఖాళీగా కూర్చుంటే మాత్రం ఇంకా మైండ్ నాకు ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది. సో దానివల్ల నేనేంటంటే ఇట్లాంటివి ఏవైనా పనులు అవేవి పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను రిలాక్స్ అవ్వాలి కదా అన్నట్టుగా ఆ పనుల మీదైతే పెట్టుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి మన ప్రమేయం ఏమీ లేకున్నా కూడా ఇట్లా జరుగుతుందేమో, అనవసరంగా మాటలు పడాల్సి వస్తుందేమో, మరి ఏంటో ఇది. జనాలు ఇంకా ఎలా ఉన్నారంటే ఎదుటి వాళ్ళని అనేస్తే ఏముందిలే అనే విధంగా ఉన్నారండి. ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. ఎందుకంటే నేను కూడా అనే విధంగా ఉండాలి, కానీ నేనే అనే విధంగా అయితే ఉండకూడదు. నలుగురితో పాటు మనము అంతే, నలుగురిలో మనం ఒక్కర్లమే అనేం కాదు కదా, నలుగురితో పాటు మనము అన్నట్టుగా బిహేవ్ చేయాలి. కానీ నాకే అన్నట్టుగా అయితే అస్సలు ఉండకూడదు. నేను కూడా అనేదానికి, నేనే అనేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం పలికే దాంట్లోనే ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడంలో కూడా అంతే ఉంటుంది. వాళ్ళ మంచితనాన్ని మనం చేతకానితనంగా అయితే అస్సలు తీసుకోకూడదు కదా. నేను చెప్పేది ఏంటంటే తెలిసి ఎవరిని బాధ పెట్టొద్దని. కొన్ని మాటలు బాధపడినప్పుడు ఇంకా ఏం చేయలేము. నాకైతే ఇట్లా మీతోటి షేర్ చేసుకోవాలనిపించింది. ఇంక ఇవాళకి ఇదేనండి వీడియో. ఇంకా ఈవినింగ్కి వచ్చేసి చపాతీ కూడా చేసేస్తున్నా. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటానండి. బాయ్ అండి.